తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడుల ద్వారా అమాయకుల ప్రాణాలు తీయడం అనేది పిరికి పందల చర్య అని, ఇటువంటి దుశ్చర్యలను ప్రజలు ఐక్యతతో గట్టిగా సమాధానం చెబుతారని అన్నారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని అన్నారు. అనంతరం ప్రకాశం చౌక్ నుండి శాంతియుత క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ దుశ్చర్యని భారతదేశం యావత్తు తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి దుశ్చర్యలకు భారతదేశం ఎప్పుడు వెనకంజి వేయదు. వారిని అందరినీ ఉక్కుపాదంతో అణచివేస్తుంది. మీకు ఆఖరి గడియలు రాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఆఖరి గడియలు వచ్చినాయి. పాకిస్తాన్ మీకు ఈ దురాత్మక చర్యలని భారతదేశం ముక్తఖండంతో ఖండిస్తుంది. భారతీయులందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు. కాశ్మీర్ కూడా భారత్లో భాగం అని చెప్పి తెలియజేస్తున్నాం. మన భీమవరంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి మన భారతదేశంపై దాడిని ఖండిస్తూ ఒక సామాన్యమైనటువంటి ప్రజలపైన, ఎందుకంటే అతి దారుణంగా కిరాతకంగా మరి ఫ్యామిలీలతోటి విహారయాత్రకు వెళ్ళినటువంటి ఈ యొక్క మన భారతదేశ పౌరులందరినీ కూడా ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఐడి కార్డులు చెక్ చేసి ఒక మతాన్ని విడగొట్టి మరి మన మతం కాదు వీళ్ళు పరాయి మతం వీళ్ళని చంపేయండి అని చెప్పేసి స్లోగన్లు ఇచ్చుకుంటూ మోడీకి చెప్పుకునేటువంటి ఒక ఎంతో క్రూరత్వంగా మరి ఒక కుటుంబాలకి ఆధారం లేకుండా చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోకళ్ళ వేలుతో పెకిలించాలని చెప్పేసి
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముత్తకంఠంతో దీన్ని ఖండించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెదిరేది లేదు, ఎదిరేది లేదు పాకిస్తాన్ ఇటువంటి పిరికి పంద చర్యలకి. పాకిస్తాన్ ఖబర్దార్, ఒరే లుచ్చాలారా, అసలు పిరికి పంద చర్య ఇటువంటి సామాన్య టూరిస్టుల మీద మీ ప్రతాపం దమ్ముంటే వస్తుంది, త్రివిధ దళాలతో మీ మీదకి వస్తున్నాం, కాచుకుంటారా దమ్ముంటే. అరే పిరికి పందలారా, మీకు అసలు బుద్ధి లజ్జ సిగ్గు ఉంటే 90,000 మందిని మాకు లొంగిపోయిన సైనికులను ఒకప్పుడు మీకు దారాదత్తం చేసిన సిమ్లా ఒప్పందంతో, అది కూడా మర్చిపోయి అతి హేయమైన సిగ్గులేని లజ్జాకరం మీరు మీ బతుకులు ఇంకెప్పుడు మారవరా? ఖబర్దార్ పాకిస్తాన్, జై హో భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 రోజుల క్రితం భారతదేశం పైన తీవ్రవాదులు చేసిన దాడి చాలా దారుణమైన దాడి. తీవ్రవాదులు వారి యొక్క పందాన్ని మార్చుకుని పూర్వం మనకు మతాలనే విడదీసేవారు, ఇప్పుడు ఆడవారు మగవారిని కూడా విడదీసి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. తీవ్రవాదం కొత్త పుంతలు దాకుతుంది. ఇటువంటి తీవ్రవాదాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు బలంగా ఎదుర్కొనే స్థితిలో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. జనసేన తరఫున మరి మొన్న పహల్గాంలో జరిగిన అతి హేయమైన క్రూరమైన దాడి, పాకిస్తాన్ వారు చేసిన దాడికి, మరి ఉగ్రత దాడికి మనందరం నిరసనగా ఈ జనసేన కార్యక్రమం నిర్వహించడం, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఇలాంటి దుశ్చర్యలు ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు ఉక్కుపాదం వేసి మన భారత్ దాన్ని అణిచివేయడం జరిగింది. ఇక మీదట కూడా అలాంటి ఉక్కుపాదం అణిచివేసి ఉగ్రవాదాన్ని కనుమరుగు లేకుండా చేస్తారని, అలాగే వాళ్ళ బాధితుల్ని మనం ఈ రోజున ఎన్నో సంవత్సరాల క్రితం ముందర జరిగిన ఇలాంటి కార్యక్రమం మళ్ళీ జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ జరగకుండా మన భారత గవర్నమెంట్ ఎప్పుడూ కూడా యాక్షన్ తీసుకుంటుందని, అందరికీ కూడా జమ్మూ కాశ్మీర్లో స్వతంత్రంగా అడుగుపెట్టి కాశ్మీర్ యొక్క అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పించారు. అలాంటి జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఈ చర్య పాకిస్తాన్ గవర్నమెంట్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని, అలాగే ఆ ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా పాకిస్తాన్ గవర్నమెంట్ లేదని ముమ్మాటికి స్పష్టమైంది. అయితే భారతదేశంతో పాటు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ని ఎండగట్టే విధంగా రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటాయని. పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడి మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకటే చెప్తున్నాం పాకిస్తాన్ వారికి, మీకు ఏదైనా సస్తా ఉంటే ముసుగు దెబ్బ తీయకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మని కోరుతున్నాం. మీకు ఎటువంటి సత్తా లేక ఇలాంటి దొంగ దెబ్బలు తీసి అమాయకులను ప్రజల్ని పొట్టన పెట్టుకోవద్దు. మీకేమన్నా ఓపుకుంటే మా సైన్యంతో యుద్ధం చేసి గెలవండి, మీ సత్తా ఏంటో మీకు తెలుస్తుందని తెలియజేసుకుంటున్నాను. కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఈ దేశ పౌరులుగా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం యావత్తు దేశమంతా 2 వ్యక్తులపై వైపు చూస్తుంది. ఒకటి ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వైపు, అమిత్ షా గారి వైపు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా ఈ 2 వ్యక్తులు ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా మన ప్రధానమంత్రి గారు, ఈ దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఆదేశాల కొరకు ఎదురు చూస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వైపు ఎదురు చూస్తుందని తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ దాడికి పాల్పడిన సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా ఇదే మన ఇండియన్స్ మీద జరిగే చివరి దాడి ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ వారికి అందరికీ కూడా మరి మీరు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళకి ప్రాణం ఖరీదుతో పాటు ఒక ప్రాణ విలువతో పాటు ఆకలి దాహం విలువలు కూడా తెలియాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయంపై ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సంప్రదాయబద్దంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. వందలాది మంది భక్తులు చక్రస్నానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపెడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్ట లక్ష్మణస్వామి, మారిశెట్టి రాంప్రసాద్, ప్రగడ సుబ్బారావు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ లిక్కర్ స్కామ్ లో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలన్న సోమిరెడ్డి, మద్యం కుంభకోణం విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ, ఈడీని రంగంలోకి దింపాలని వినతి. పిఠాపురంలో దళితులను వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి సర్కార్కు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా. ఉంగుటూరులో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటన, ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి రైతులకు సబ్సిడీపై ఉపకరణాలు అందజేత. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.